10,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడి బతికిన జులియానే కొపెకే నిజ జీవిత కథ ఇది. అది 1971 డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్. పెరూ దేశంలోని లిమా నగరం నుంచి పుకల్పా నగరానికి లాన్సా ఫ్లైట్ 508 బయలుదేరింది. విమానంలో మొత్తం 92 మంది ప్రయాణికులు. అందరి ముఖాల్లో ఆనందం. ఎందుకంటే వాళ్ళు క్రిస్మస్ను కుటుంబంతో జరుపుకోవడానికి వెళుతున్నారు. అందులో 17 ఏళ్ల జులియానే తన అమ్మతో కలిసి ఫ్లైట్లో కిటికీ పక్కన సీట్లో కూర్చుంది. అమ్మ, ఇంకో గంటలో నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం కదా అని అంది. అమ్మ నవ్వుతూ అవును బంగారం అంది. కానీ వాళ్లకు తెలియదు, ఇంకొన్ని నిమిషాల్లో వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయని. విమానం సరిగ్గా అమెజాన్ అడవి పైకి చేరుకునే సమయానికి ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. మెరుపులు, ఉరుములు, భారీ వర్షం. ప్రయాణికులు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఎయిర్ హోస్టెస్, దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి, భయపడకండి అని చెప్పేలోపే భారీ మెరుపు విమానం రెక్కను తాకింది. అంతే, గాల్లోనే విమానం రెండుగా చీలిపోయింది. ఒక్కసారిగా విమానం కుదుపులకు గురి అయి మొత్తం లగేజ్ పైనుంచి కింద పడిపోయింది. ప్రయాణికుల అరుపులు, ఓ గాడ్ హెల్ప్ అని అందరూ కేకలు వేస్తున్నారు. కొన్ని సెకండ్లకే విమానం గాల్లోనే ముక్కలైపోయింది. కానీ జులియానే విధి ఆడిన వింత నాటకంలో తన సీటుతో సహా ఆకాశంలో నుంచి కిందకి పడిపోతోంది. 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతున్నప్పుడు ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. చుట్టూ మేఘాలు, గాలి శబ్దం, కింద అంతా పచ్చని అడవి. ఆమెకు స్పృహ మెల్లమెల్లగా తగ్గిపోతోంది. ఇదే నా చివరి క్షణమా అని అనుకునేలోపే పెద్ద శబ్దంతో చెట్ల కొమ్మలు ఆమె పడే వేగాన్ని అమాంతం తగ్గించేశాయి. అద్భుతంగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కొన్ని గంటల తర్వాత ఆమెకు స్పృహ వచ్చింది. చుట్టూ చూసింది. విమానం లేదు, అమ్మ కూడా లేదు, మనుషులు లేరు. ఎటు చూసినా దట్టమైన అమెజాన్ అడవి. అమ్మా, ఎక్కడున్నావ్ అని ఎంత పిలిచినా సమాధానం లేదు. అడవిలో 10 రోజులు. ఆమె శరీరం మొత్తం గాయాలు. ఒక భుజం పూర్తిగా దెబ్బతింది. కళ్ళజోడు పోయింది. ఆహారం లేదు. రాత్రైతే చుట్టూ పాముల శబ్దాలు, క్రూర జంతువుల అరుపులు, దోమల దాడి, ఆకలి. అయినా అలాంటి సమయంలో కూడా ఆమెకు తన తండ్రి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. నీటి ప్రవాహం వెంట నడిస్తే ఎక్కడ ఉన్నా చివరకు మనుషులు ఉన్న చోటికి చేరుకుంటావు అని. అదే ఆశతో చిన్న వాగు వెంట నడవడం ప్రారంభించింది. రోజులు గడుస్తున్నాయి. ఆమెకు దొరికింది ఆమె బ్యాగులో ఉన్న కొన్ని క్యాండీలు మాత్రమే. వాగు నీళ్లే తాగుతూ బలహీనంగా ముందుకు నడవసాగింది. చివరికి 10వ రోజు ఒక చిన్న పడవ ఆమెకు కనిపించింది. మొదట తనకు అంతా కలలాగా అనిపించింది. కొద్దిసేపటికే చెక్కలు కొట్టే కార్మికులు ఆమెను చూశారు. అరే, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని పరిగెత్తుకొచ్చారు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. బాధాకరమైన నిజం తర్వాత తెలిసింది. ఆ విమానంలో ఉన్న 91 మంది మరణించారు. జులియానే ఒక్కరే ప్రాణాలతో బయటపడింది అని. అయితే అందులో తన తల్లి కూడా ప్రమాదంలో మరణించింది. జులియానే చిన్నగా మిగతా వారి సహాయం తీసుకుని తన తండ్రి వద్దకు చేరుకుంది. పెరిగి పెద్దయిన ఆమె జీవశాస్త్రవేత్తగా మారింది. ఆమె కథ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ఆశ ఉన్నంత వరకు జీవితం ఓడిపోదు. విమానం గాల్లోనే చీలిపోయింది. 10 రోజులు అడవిలో ఒంటరిగా బతికింది. ఇది జులియానే కొపెకే ట్రూ స్టోరీ. దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.